ఉమ్మడి వరంగల్ మున్సిపల్ పీఠాలపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. 12 మున్సిపాలిటీలో 7 చోట్ల కాంగ్రెస్ కైవసం చేసుకుంది. హంగ్ ఏర్పడ్డ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓట్లే కీలకం కాబోతున్నాయి. తొర్రూరు, జనగామ మున్సిపాలిటీలో కుర్చీలాట కొనసాగుతోంది. ఈ 2 చోట్ల ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు సమానంగా ఓట్లు వస్తున్నాయి. వర్ధన్నపేటలో ఇండిపెండెంట్ విజేత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎక్స్ అఫీషియో ఓటుతో వర్ధన్నపేట కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చేసింది. మహబూబాద్ లో స్వతంత్రులు అధికార పార్టీ గూటికి రావడంతో ఎక్స్ అఫీషియో ఓటుతో మ్యాజిక్ ఫిగర్ టచ్ చేసింది. ఇటు కే సముద్రం కూడా ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్ ఖాతాలో చేరింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12 మున్సిపాలిటీ లోపల ఈరోజు చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక జరగబోతుంది. ఈ ఎన్నిక సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12 చోట్ల కూడా చాలా ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఇప్పటికే 7 మున్సిపాలిటీలని కాంగ్రెస్ కైవసం చేసుకుంటే ఇక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులు ఎవరనేటువంటి ఒక ఉత్కంఠ కొనసాగితే మిగతా రిమైనింగ్ 5 మున్సిపాలిటీ లోపల హంగు ఏర్పడ్డది. ఈ హంగు ఏర్పడ్డ చోట కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనేటువంటి ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ వచ్చినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ తోటి కూడా పోటాపోటీ వాతావరణం నెలకొనడంతో ఇక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. అది హంగొచ్చినటువంటి మహబూబాబాద్ కావచ్చు, అదేవిధంగా కే సముద్రం కావచ్చు, వర్ధనపేట ఇక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్లు, అదేవిధంగా స్వతంత్రులు కీలకం కావడంతో ఈ 3 మున్సిపాలిటీలు పూర్తిగా కాంగ్రెస్ ఖాతాలో చేరేటువంటి అవకాశం ఉంటే ఇక మిగిలిన 2 జనగామ, తొర్రూరు లోపల సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంటే ఎక్స్ అఫీషియో మెంబర్లు జత కావడంతో అటు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదేవిధంగా ఎంపీగా ఉన్నటువంటి కడియం కావ్య ఎక్స్ అఫీషియో మెంబర్లుగా జత కావడంతో ఇక్కడ తొర్రూరు మున్సిపాలిటీ లోపల కాంగ్రెస్ కి సంబంధించిన బలం 9కి చేరింది. అయితే స్వతహాగా ఎన్నికల్లో డైరెక్ట్ జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 స్థానాలను గెలుచుకోవడంతో ఇప్పుడు ఈ పీఠం ఎవరికి దక్కబోతుంది అనేటువంటి ఒక టెన్షన్ వాతావరణం నెలకొంటే జనగామ లోపల చిత్రమైనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అక్కడ 30 వార్డు స్థానాలు ఉంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ స్ట్రైట్ అవే 13 స్థానాలు గెలుచుకుంది. అక్కడ కాంగ్రెస్ 12 స్థానాలు గెలుచుకుంటే దాని అలయన్స్ పార్టీ అయినటువంటి సిపిఎం 1 స్థానం గెలుచుకోవడంతో చెరి 13 స్థానాలకి కాంగ్రెస్, బీఆర్ఎస్ పరిమితం అయితే అక్కడ 4 స్వతంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కీలక పాత్ర. ఆ 4 లోపల 2 బీఆర్ఎస్ కి సపోర్ట్ చేశారు, 2 కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడంతో మొత్తంగా కూడా అక్కడ కూడా 15 ఈక్వల్ గా కావడం అనేటువంటిది మరొక టెన్షన్ వాతావరణాన్ని నెలకొంటే అక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులకు సంబంధించి కీలక పాత్ర పోషిస్తుంది అనుకుంటే అక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ కి ఆయన స్వతహాగా బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ కి మద్దతు తెలియజేశాడు. అదేవిధంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీగా ఉన్నాడు కాబట్టి జనగామ మున్సిపాలిటీ భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తే అది కూడా కాంగ్రెస్ కు అయింది. అంటే ఇక్కడ చెరి 16 తోటి మొత్తంగా కూడా ఎక్స్ అఫీషియో మెంబర్లు, స్వతంత్రులు కీలక పాత్ర పోషించినా కూడా జనగామ లోపల ఎవరికి మెజార్టీ ఉంటుంది అనేటువంటి ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయినటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. అక్కడ కూడా ఇరు పార్టీలు సమ బలంతో ఉండడంతో టెన్షన్ వాతావరణం. ఇక తొర్రూరు మున్సిపాలిటీ అనేటువంటి అత్యంత టెన్షన్ కి గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఒకరోజు ముందుగానే పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. అడుగడుగున పోలీసు బందోబస్తు, అక్కడ ఎక్కడికక్కడికి కూడా ఇలాంటి ఫెన్సింగ్, కర్రలతో కూడినటువంటి ఫెన్సింగ్ వేశారు. ఫెన్సింగ్ వేసి ఎవరిని కూడా ఎలో చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఒకరోజు ముందుగానే షాపులు నిర్వహిస్తున్నటువంటి షాప్ యజమానులందరికీ కూడా నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. ఎవరు కూడా బిఎన్ఎస్ 163 అమల్లో ఉంది కాబట్టి ఎవరు గుంపులుగా రావద్దు, షాపులు తెరవద్దు అనేటువంటి నేపథ్యం లోపల షాపులకు సంబంధించినటువంటి యజమానులకు నోటీస్ ఇవ్వడంతో ఎవరిని కూడా అనుమతించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఒక రకంగా తొర్రూరు అనేటువంటి పూర్తిగా పోలీస్ దిగ్బంధంలో ఉన్నటువంటి వాతావరణం మనకు అడుగడుగున కనిపిస్తుంది. పోలీసులు ఎవరిని కూడా ఎక్కడా కూడా పోలీసులు కనీసం ఎవరిని ఎంటర్ చేయలేనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పూర్తిగా మైకులతో మోహరించి బిఎన్ఎస్ 163 అమల్లో ఉంది కాబట్టి ఎవరు కూడా గుంపులుగా తొర్రూరు పట్టణం లోపల ప్రధానంగా ఎన్నిక జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ చేరువలోకి రాకూడదు అని చెప్పి పోలీసులు ఎక్కడికక్కడికి బందోబస్తు నిర్వహించి కట్టడి చేస్తున్నటువంటి వాతావరణం మనకు అడుగడుగునా కనపడుతుంది. కానీ లాస్ట్ కు ఆసక్తికరమైనటువంటి ఒక ట్విస్ట్ అనేటువంటిది నెలకొంది. ఎవరైతే ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఇక్కడ పేరు నమోదు చేసుకున్నటువంటి వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆమె ఓటు చెల్లనేరదు అని చెప్పి చివరికి బీఆర్ఎస్ ఒక ఆసక్తికరమైనటువంటి ట్విస్ట్ ని తెరపైకి తీసుకొచ్చింది. ఆమె
ఆమె 2025 లోపల ఎక్సాఫిషియో మెంబర్ గా జీడబ్ల్యూఎంసీలో ప్రమాణ స్వీకారం చేసింది కాబట్టి ఆమె ఓటు ఏదైతే ఉందో ఆ ఓటు తొర్రూరు మున్సిపాలిటీలో చెల్లదు అనేటువంటి ఒక కంప్లైంట్ ని ఒక వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఏదైతే ఉందో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి అధికారి ఎవరైతే ఉంటారో ఆ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం కోసం మాజీ జడ్పీటీసీగా ఉన్నటువంటి శ్రీనివాస్, అదేవిధంగా బీఆర్ఎస్ మండల పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొద్దిసేపటి క్రితమే కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని అంటే 2025లో ఆమె స్వయంగా జీడబ్ల్యూఎంసీలో ప్రమాణ స్వీకారం చేసింది అనేటువంటి ఫోటోలు వీడియోలతో కూడినటువంటి ఆధారాలను ఎన్నికల అధికారికి సమర్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక టెన్షన్ నెలకొంది. కానీ కడియం కావ్య ఎక్సాఫిషియో మెంబర్ గా ఆమె తన పేరు నమోదు చేసుకున్నప్పుడు చాలా క్లియర్ గా ఎన్నికల అధికారి క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా ఎవరైతే బద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడో ఆయన కూడా తొర్రూరు మున్సిపాలిటీలో ఓటర్ ఎన్రోల్మెంట్ కి ఆయన అప్లై చేసుకోవడంతో ఆయన ఓటును తిరస్కరించడంతో అది బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళింది. కోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుంది అనేటువంటి టెన్షన్ ఒకవైపు నూరుకుంటే 11 గంటలకి ప్రాసెస్ అవుతుంది. 9 మందితో కూడినటువంటి బృందంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ బీఆర్ఎస్ కౌన్సిలర్లతో వస్తారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 7 కౌన్సిలర్లు 2 ఎక్సాఫిషియో మెంబర్లతోటి మరికొద్ది సేపట్లోనే మున్సిపాలిటీ ఆవరణలో చేరుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వందలాది మంది కార్యకర్తలు మొత్తం తొర్రూరును మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. తొర్రూరులో హై టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయింది. రైట్, థ్యాంక్ యూ కేకే.